జాతకం నమ్ముతారా? గ్రీన్ కలర్ స్టోన్ పెట్టారు. మేము 5 సంతానం. ఈ 5 సంతానంలో ఆయన చివరి క్షణం వరకు కూడా ఎవరి దగ్గర ఒక చిన్న పైసా, ఒక నయా పైసా వంతు తీసుకోలేదు ఆయన. నయా పైసా మా నుంచి ఖర్చు చేయించలేదు ఆయన. పైగా ఆయన చనిపోయిన తర్వాత మేము మరి పరిస్థితి ఏముంటుందని అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. ఆయన అప్పుడే 2000 సంవత్సరంలో కొంచెం పెద్ద అమౌంట్ 10,000 రూపాయలు ఆయన బాక్సులో పెట్టాడు ఆయన. అంటే మాకేమర్థమైందంటే నా దాన సంస్కారాలకు కానీ నా యొక్క దినకర్మలకు కానీ ఈ డబ్బులు వాడుకోండి బాబు, మీరేం నయా పైసా పెట్టాల్సిన పని లేదు అని మాకు చెప్పాడేమో నాకు అనిపిస్తుంది. ఆ వ్యక్తికే అంత ఆలోచన వచ్చింది మేడం. అయితే నేను ఒకానొక రోజున భయపడుతూనే నాయన నువ్వు నీకు చిన్న ఒకటి మెడల గొలుసు చేపిద్దాం అనుకుంటున్నాను నాయన అని అడిగిన. మీరా? నేను అడిగాను. ఓకే. నాకెందుకే నాకేమొద్దు, నాకు వద్దు అన్నాడు. అదే వద్దని నువ్వు అంటావని నాకు తెలుసు, కానీ ఒక్క పర్మిషన్ ఇది ఒక చిన్న గొలుసు చేపిస్తా. మా ఇంటి ముందరే కంసాలి ఉంటాడు ఊర్లో. ఆయన ఏమనుకున్నాడేమో మొత్తానికి సరేలే అన్నాడు. సరేలే అంటే అప్పుడు వెళ్ళి తులం 10 గ్రాములకి డబ్బులు ఇచ్చేసి మన ఆయనకు ఒక గొలుసు. అప్పుడు నేను వనపర్తిలో పనిచేస్తున్నాను మేడం. మరి అది రెడీ అయిన తర్వాత మన ఆయనకి ఇచ్చేసేయి అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చేసిన, దానికి సంబంధించిన మొత్తం అయిపోయింది, మీకు తీసుకొచ్చి ఆయన చైన్ ఇస్తాడు, వారానికి 10 రోజులకు ఇస్తాడు అంటే సరే అన్నాడు. నేను వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పీపీలే ఉండేవి ఫోన్లు, ల్యాండ్లైన్లే. మా ఆఫీస్కి ఫోన్ చేశాడు. మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా మురళీధర్ వాళ్ళ నాన్న మాట్లాడించారంటే వాళ్ళు ఫోన్ పక్కన పెట్టేసి పిలిపించి ఎవరో ఫోన్ మీ నాయన ఫోన్ చేసి చూడండి మా ఆఫీసర్ అంటే సరే సార్ అని తీసుకొని హలో నాయన అంటే బాపు అది గొలుసు ఇచ్చిండు ఆయన, కానీ నీకు తెలియదు, నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దు నాకు, దానికి ఒక చిన్న లాకెట్ ఉండాలిరా, చిన్న లాకెట్ ఉండాలి, ఆ లాకెట్ నేను చేయిస్తా, నువ్వు దాన్ని ఒట్టి చైన్ వేసుకోవద్దు బిడ్డ, ఒట్టి చైన్ వేసుకోవద్దు, నీకు లాకెట్ వేసుకోండి, నువ్వు డబ్బు నీకు తెలియాలని చెప్తున్నా, మళ్ళీ నువ్వు తర్వాత నువ్వు లాకెట్ చూస్తే నేను అని నువ్వు అనుకుంటావని అంటున్నా అంటే వద్దొద్దు, నేను ఆ డబ్బులు నేనే ఇస్తామా, నేను చేయించినట్టు వద్దొద్దు, నువ్వు చైన్ చేయించినావు చాలు, అది నేను చేయించుకుంటా, వేరే విధంగా కాదు, నువ్వేమనుకోకు అని పెట్టేసాను. ఆ తర్వాత ఆ చైను లాకెట్ ఉన్నది మేడం. నేను మళ్ళీ మా ఊరికి పోయినప్పుడు చూపించండి, ఇదిగో ఇది నువ్వు చేయించిన చైను, ఇది నేను చేయించిన లాకెట్. ఆ లాకెట్లో ఏముంది, కృష్ణుడి బొమ్మ ఉంది. అరే వా. అంటే ఎవరు? మురళీధర్. ఓకే, చేయించుకున్నాడు. ఆ తర్వాత మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది మేడం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము ఎవ్వరం లేదు దగ్గర, 5 లేదు, అమ్మ కూడా లేదు అప్పటికి, అమ్మ కూడా లేదు. అయితే ఒక 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 పిల్లవాడు ఎప్పుడు ఆయన వెంట ఉండేవాడు, పడుకున్నాడు. ఇంకా వాళ్ళు లేపడం వల్ల తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత మాకు కూడా కబర్ వచ్చింది, మేము కూడా పోయినాం. ఆ తర్వాత రిక్కుపోయాడు, వచ్చాడు, మళ్ళీ బాగున్నాడు. మళ్ళీ మేము ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం. అప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఆయనని ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళు, అరే నువ్వు పుట్టుకున్న చచ్చిపోతావురా, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినావు, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు, ఆ ఉన్నకాడికి ఆస్తి ఏదైనా ఉన్నట్టుంటే వాని పేరు మీద వీని పేరు మీద రాసేసేయి, మళ్ళీ నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేసి నన్ను ఇది తీసుకుంటా అది తీసుకుంటాను వాళ్ళు గొడవ పడిపోతే ఇబ్బంది అయిపోతుంది, ఈ మళ్ళీ ఆ పంచాయతీ మేమేడ దింపుదాము అని వాళ్ళు ఎగతాళి చేసినట్టుగా బనాయించినట్టుగా మాట్లాడుతుంటే, మీరు అటువంటి ఆలోచన ఏం పెట్టుకోకండి, మా పిల్లలు చాలా సమర్థులు అట్లా అంత. ఆయన ఒక పదం బాగా వాడేవాడు మేడం, అంత అసమర్థులేం కాదో ఏదో అనేవాడు, అంత అసమర్థులుగా అంత అది కాదు, వాళ్ళు బాగానే చూసుకుంటారు, మీరేం దాని గురించి ఆలోచన చేయకండి అని అన్నారు. అట్లా వాళ్ళు చీటికి మాటికి ఒక 4-5 సార్లు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో హార్ట్ అటాక్ వచ్చినాక 5 ఏళ్ళకి చనిపోయాడు మా నాయన. వాళ్ళు 6 నెలలుగానే ఒక బ్రతకడని చెప్పాడు డాక్టర్లు. గుండె పెరిగిందండి, లివర్ కూడా పెరిగింది, అదేదో 15% ఉన్నది, 40% ఉండాల్సింది, రోజు తగ్గుతున్నది, హార్డ్లీ ఒక 6 months కొంచెం బాగా చూసుకోండి ఆయన్ని అన్నారు. 5 సంవత్సరాలు బ్రతకాడు మా నాయన. అయితే వీళ్ళు అంటుంటే చివరికి ఒక్కసారి మాత్రం ఆయన ఏం ఆలోచన వచ్చిందో తెలియదు ఆయనకి. అరే ఒక పని చేయండి రా, ఈ మిగతా అన్ని ఏం కాదు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు ఒక పని చేయరా అని అక్కడ 2-3 కలిపి ఈ చైన్ ఉన్నది కదా, ఈ చైను అప్పుడు ఈ రింగ్ మన ఆయనది, ఈ చైను ఈ రింగు మా పెద్దోనికి ఏంటి, ఈ మిగతా వాళ్ళు చూసుకుంటారు, మీరు ఏం చెప్పాల్సిన పని లేదన్నాడు.
అయితే ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఆ రోజు చనిపోయాడు, అంత్యక్రియలు అయిపోయినాయి, అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం సైలెన్స్ ఉంటాం కదా, వచ్చేసి వాళ్ళు 3-4 వచ్చారు. వాళ్ళందరి ముందర చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ అనుకొని వచ్చేసి, బాబు ఈ చైను ఈ ఉంగరం నీకు ఇవ్వమన్నాడు, ఇక మిగతా సంగతులు మీరు అట్లా ఆయన చైన్ చేయించినందుకు, నేను ఒక్క చైన్ చేయించినందుకు ఆయన మళ్ళీ నాకు రివర్స్లో ఒకటి ఇచ్చారు. కాబట్టి ఇది ఎప్పుడు నా చేతికి ఉంటుంది మేడం. సినిమా షూటింగ్లో కూడా మీరు గమనిస్తే దీన్ని దాదాపుగా తీయను నేను. వాళ్ళు ఆ పాత్రను బట్టి సార్ ఇది రింగ్ ఉండకూడదు అని అంటే తీసి జేబులో వేసుకుంటాను తప్ప మిగతా అప్పుడు ఎప్పుడు నా దగ్గర ఉంటుంది.